మంత్రి పదవులు ఇచ్చేది ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ మెరిట్, ఈజ్ బేస్డ్ ఆన్ పొలిటికల్ పర్ఫార్మెన్స్. మీకు మెరిట్ ఆధారంగా మంత్రులు ఎక్కడ నియమించబడరు. మెరిట్ ఆధారంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపిక చేయరు. మెరిట్ కన్నా అల్టిమేట్లీ దేర్ పొలిటికల్ పర్ఫార్మెన్స్ ఏంటి అని. సో అందువల్ల అదొక అంచనా ముందు ఉండే. కానీ మే తర్వాత కూడా ఇప్పటికి దాదాపు ఇంకొక 6 నెలలు అయిపోయింది. ఎందుకు ఖాళీ పెడుతున్నారు అంటే దిర్ ఇస్ నో ఆన్సర్ టు ఇట్. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అంగీకారం కూడా కాదు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఒకప్పుడు అసలు అన్లిమిటెడ్గా మంత్రుల పదవులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రాజ్యాంగంలో సవరణ చేసి 15% ఆఫ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ను మించకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. నిజంగానే ఆ కండిషన్ ఉండకపోతే ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైపోయింది. 40 మందికి ఇచ్చేవాళ్ళు, 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 40 మంది మంత్రులు అయ్యేవాళ్ళు అయిపోయేది. కానీ ఎప్పుడైతే కండిషన్ పెట్టారో ఆస్పిరెంట్స్ ఎక్కువయ్యారు, అవకాశాలు తక్కువన్నాయి. ఇది మొదటి కారణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా 10 ఏళ్ళు పవర్ లేదు. 10 ఏళ్ళు